వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్న సిద్ధరామయ్య ప్రకటన. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు పోరాడతాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పవన్ కళ్యాణ్ చంద్రబాబులకు సిగ్గుతరముంటే హైదరాబాద్ వదిలి అమరావతికి వెళ్లిపోవాలి. మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఘన నివాళి. ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు. జగన్ నేతృత్వంలో వైసీపీ కీలక సమావేశం. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని కొడాలి నాని. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మాజీ మంత్రి కేటీఆర్కు పొన్నం సవాల్. హైదరాబాద్లో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కడతాం అని హామీ. గత 2 రోజులుగా వీస్తున్న ఈదురు గాలులకు నెలకొరిగిన అరటి పంట. పరిశీలించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్. మాజీ మంత్రి ఆర్కే రోజా పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్కు షాక్. ఇండియాను వెనక్కు నెట్టి 5వ స్థానానికి తైవాన్. ఐపీఎల్ 2026 సన్ రైజర్స్ కథ ముగిసింది. ఎలిమినేటర్లో రాజస్థాన్ ఘన విజయం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సిద్ధరామయ్య నివాసంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కీలక కాంగ్రెస్ నేతలతో బ్రేక్ఫాస్ట్ సమావేశం ముగిసింది. అనంతరం సిద్ధరామయ్య మీడియా ముఖంగా సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి తనకు లోపల ఎలాంటి బాధ లేదని సిద్ధరామయ్య తెలిపారు. తనకు ఇంతకాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కేబినెట్ను రద్దు చేయబోతున్నానని వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టేందుకు డీకే శివకుమార్ తొలి నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆయనకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. Honorable Chief Minister Siddaramaiah said there is a discussion in High Command level, and High Command has suggested for his resignation, and he has very readily agreed, happily agreed, and they have also suggested to make
D.K. Shivakumar the next CM, for which also he has agreed and he has told that to us, and it will be a unanimous choice. There is no rift, no dissent, nothing. D.K. Shivakumar will be the next chief minister. And Siddharamaiah is going to Rajya Sabha? Rajya Sabha, anything on that? No, he is not going to Raj Bhavan. Raj Sabha. Rajya Sabha is going? Raj Sabha he is not going. Raj Bhavan he is going at 3 o'clock. 3 o'clock. Thanks a lot. బెల్ట్ షాపులు వద్దని పోరాడిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా జైలుకు పంపించారు. స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టినా కావాలని అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి జైలుకు పంపించారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు పోరాడతాము అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏ ఊరు కూడా మాకు బెల్ట్ షాప్ కావాలని కోరుకోదు మిత్రులారా. ఎందుకంటే మా అక్కలు అమ్మలు ఇక్కడనే ఉన్నారు. ఎవరైనా మా భర్తలు గాని మా పిల్లలు గాని సారే దాగాలని ఎవరు అనుకుంటారా? ఎవ్వరు కూడా అమ్మా ఇది లేకపోతే బాగుంటారు బిడ్డ. ఈ 90 ml ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గత్తరలాగా తగిలింది. ఈ 90 ml లేకపోతే బాగుంది అంటారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది విషం. అది మొత్తం ఊరినే నాశనం చేస్తుంది. ఈ ఊర్లో యువకులారు మా ఊర్లోకి వెళ్ళి తీసేయండి అన్నారు. దానికి ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు. ఓకే, తోసుకున్నారు, అయిపోయింది. మరి ఒక వర్గం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఆ కౌంటర్లకు వెళ్ళి 90,000 రూపాయలు తీసుకొని పోవడానికి సిద్ధమైనరు. ఆయన కొట్టి తీసుకొని పోతాం బిడ్డ అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబులకు సిగ్గుశరం ఉంటే హైదరాబాద్ వదిలి అమరావతికి వెళ్ళిపోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర పోలీసులు వస్తారా? ఇంకెక్కడి ఆంధ్ర? గల్లాపట్టి నూకితే ఎప్పుడో పారిపోయారు. మీ అయ్య జాగీరు ఉందా హైదరాబాద్లో? ఇక్కడ ఎందుకుంటున్నారు? బతకమని వదిలేస్తే తెలంగాణను ఆగం చేద్దామని చూస్తావా చంద్రబాబు? నీ ఏడుపేదో అమరావతిలో ఏడు, లేకపోతే కుప్పంలో ఏడు. అంతేకాని మా దగ్గరని ఆటలు సాగవు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. బొప్పరోడు అని పేరేం పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వర అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు. తొక్కుతారు ఆంధ్ర. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగకారుల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. గురువారం ఈ మేరకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తమ స్మృతులను పంచుకున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకు ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణ జన్ముడు. సినీ రాజకీయ రంగాల్లో ధృవతారగా వెలిగిన ఆయన తెలుగు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ మహా ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు
వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. అనంతరం మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ఎండగడతామని వారు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోరాడాలని కేడర్కు కొడాలి నాని పిలుపునిచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు. లోకేష్ ఒక్క శాఖను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారని విమర్శించారు. దమ్ముంటే చంద్రబాబు జగన్తో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్ అని, గుంపులుగా వచ్చేది వాళ్ళేనని నాని ధ్వజమెత్తారు. పేర్ని నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను తొంగలో తొక్కి బాండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు చేస్తున్న గొడ్డలి పార్టీ వ్యాఖ్యలు కేవలం డైవర్షన్ రాజకీయాలేనని ఆయన కొట్టిపారేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, గొడ్డలే, గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6ను 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమి చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరడం జరిగింది. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్నాం. అర్బన్ ఛాలెంజ్ నిధుల కింద 840 కోట్లు తీసుకొచ్చాం. నిధులు ఇచ్చినందుకు కరీంనగర్ ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర పట్టణ అభివృద్ధికి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ మేయర్ భారతీయ జనతా పార్టీకి అప్పగించండి, కరీంనగర్ ను కార్పొరేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటా అని చెప్పి ఎన్నికల సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. మా మాటలను విశ్వసించి నమ్మి కరీంనగర్ కార్పొరేషన్ లోని ప్రజలందరూ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్ ను, కోఆప్షన్ మెంబర్లను కూడా మాకు అప్పగించడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి బస్సులో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోని, ఒక కసితోని, ఒక సంకల్పం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల లోపట్నే, 100 రోజులు ఇస్తాను ఎక్కడ చెప్పలేదు నేను, 100 రోజుల లోపట్నే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయలను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కరీంనగర్ కు కేటాయించడం నిజంగా చాలా సంతోషం. ఇది ఈ సందర్భంగా నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజల తరపున, పాలకవర్గం తరపున, అందరి తరపున నరేంద్ర మోడీ గారికి, అర్బన్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ ప్రజలు ఇప్పుడు రుణపడి ఉంటారు. కానీ దీని ద్వారా కరీంనగర్ రూపురేఖలు మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నల్ రోడ్స్ గానీ, ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ గానీ, వాళ్ళ డంపింగ్ యార్డ్ కి 80 కోట్ల రూపాయలు దీని ప్రత్యేక నిధులున్నది. డంపింగ్ యార్డ్ ఇన్ని రోజులు ఎదురుస్తున్నాం. కోటి రూపాయలతో, 2 కోట్లతో, 3 కోట్లతో, 5 కోట్లతో అయ్యే పని కాదు అది. తూతు మంత్రంగా హామీలు ఇస్తే అయ్యే పని కాదు అది. 80 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ కోసం ఇందులో కేటాయించడం జరిగింది. ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ అన్ని రకాలుగా కరీంనగర్ రూపురేఖలు మార్చేటువంటి అవకాశం ఈ నిధుల ద్వారా కరీంనగర్ ప్రజలకు కలిగింది, పాలక వర్గానికి కలిగింది. గతంలో స్మార్ట్ సిటీ ద్వారా 749 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం జరిగింది కరీంనగర్ కు. ఇలా కరీంనగర్ రూపురేఖలు అనేక రకాల అభివృద్ధి చెందిన విషయం వాస్తవమే. దాన్ని నమ్మే ప్రజలు మన కార్పొరేషన్
మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చెప్తున్నా, మీరు 10 సంవత్సరాలుగా కట్టిన ఇళ్ల కంటే మేము 5 సంవత్సరాల్లో ఎక్కువ కట్టి చూపిస్తాం. మేము కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణలో 12,000కు పైగా గ్రామ పంచాయతీలున్నాయి. 10 సంవత్సరాలుగా 10,000 గ్రామ పంచాయతీలలో మీరు ఒక్క ఇల్లు కట్టినా మీరు ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటాం. మేము 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టాం. మేము ఛాలెంజ్గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 10 ఏళ్ళు, మేము 2.5 సంవత్సరాలు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ సమస్యలు తెలుసు. హైదరాబాద్లో ఇల్లు లేని స్వంత ఖాళీ స్థలాలు ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు వెతికి ఇల్లు నిర్మించే ప్రక్రియలో భాగంగా 40 స్థలాలు 1000 గజాల నుండి 25 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాం. ఇక్కడ పేదలందరికీ ఇల్లు కట్టించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ దృఢ సంకల్పంతో ఉన్నాం. హౌసింగ్ మినిస్టర్ గారు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతో అనేకసార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కడతాం. మా హుస్నాబాద్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు 280 ఇల్లు నిర్మించలేదు. మేము మా నియోజకవర్గంలో ఒక్క ఏడాదిలోనే 3,500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాం. అట్లా 12,000 గ్రామ పంచాయతీలతో ఇల్లు నిర్మించాం. మీరు 10,000 గ్రామాల్లో ఒక్కటి కూడా కట్టలేదు. ఛాలెంజ్కు సిద్ధమా అని పొన్నం సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు. దానికి గౌరవ హౌసింగ్ మంత్రిగా మాకు 5 సంవత్సరాల కాల పరిమితులు, మీరు 10 సంవత్సరాల్లో కట్టినటువంటి హైదరాబాద్ ఇళ్ల కంటే మేము ఎక్కువ కట్టకపోతే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఛాలెంజ్ వచ్చేసి రెస్పాండ్ అయిపోయింది. నేను ఒక మాట ఛాలెంజ్ చేస్తున్నాను వీళ్ళ కేటీఆర్ కు. అరే సంఖ్యతో ఎందుకు సూరజ్ భాయ్, సంఖ్య నెంబర్ వస్తుంది, వాళ్ళ దగ్గర లెక్కలు, అందరి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పి 45,000 పూర్తి అయినా 21,000 పూర్తి కాలే. 45,000 పూర్తి 21,000 మేము వేసుకుంటామా, మధ్యలో ఎక్స్పెక్టేషన్ 45,000 కంటే ఎక్కువ కడతామా, 1,00,000 కడతామని చెప్పనే చెప్తే ఇప్పుడే దాని గురించి పెద్ద టెన్షన్ కాక ఇప్పటికే ఎల్టిగా తెల్లగా అయిపోయినాయి. ఈ రోజు తెలంగాణలో దాదాపు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను 12,000 గ్రామ పంచాయతీలలో 10,000 గ్రామ పంచాయతీలలో మీరు ఒక ఇల్లు కట్టినా 10 సంవత్సరాల కాల పరిమితిలా మీరు ఏ విధంగా ఎక్కడ ఏం డిసైడ్, నేనేం ఛాలెంజ్ చేస్తలే, మీరు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. నేను ఊరికే పెద్ద పెద్ద మాటలు, మేము పాలిటిక్స్, మేము రాజకీయ సన్యాసం పోరాడతాం, కొట్లాడతాం. 10,000 గ్రామ పంచాయతీలల్లా ఒక్క ఇల్లు కట్టని గ్రామ పంచాయతీ ఉన్నది. ఇవాళ మేము 12,000 గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇల్లు కట్టినాము. ఇది ఛాలెంజ్ గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 ఏళ్ళు మాది 1.5 ఇయరే హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్యలన్నీ మీకు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో కూలిపోయిన అరటి పంటను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. గత 2 రోజులుగా వీస్తున్న ఈదురు గాలులకు నేల కొరిగిన అరటి పంట, వేలాది ఎకరాల్లో పంట నష్టం, లక్షలాది రూపాయల పెట్టుబడి నేలపాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరు మళ్లీ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వసంత్ నగర్లోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. తన తొలి ఓటు టీడీపీకే వేశానని, అందుకు కారణం ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. కేపీహెచ్బీలోని 3 ఎకరాల్లో బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ పేరిట ప్రారంభించిన పాఠశాల భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్దే అన్నారు. 103వ జయంతి సందర్భంగా నాకున్నటువంటి అనుభవమే కానీ, నేను ఎన్టీఆర్తో తిరిగినటువంటి జ్ఞాపకాలే కానీ చాలా గొప్ప జ్ఞాపకాలు. ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ప్రజల కొరకు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు. కాంగ్రెస్ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా ఇన్సల్ట్ చేసిందో, ఆ రోజు చూసిన బాధను తట్టుకోలేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య గారు జరిగినటువంటి అన్యాయమే కానీ, ఎన్టీ రామారావు గారిని
బాధ పెట్టడమే కానీ చూసి ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి 9 నెలల్లో స్థాపించి అధికారం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాంట్లో కూడా నేను మొదటి సభ్యత్వం నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మా రాజు గారు కానీ సభ్యత్వాలు టీడీపీ సభ్యత్వము ఆ రోజు మొట్టమొదటిసారి ఓటు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఓటు నాకు ఓటు వచ్చిందే తెలుగుదేశం పార్టీకి ఓటేశానని కూడా ఆ రోజు నాకు తెలియజేస్తా ఉన్నాను. మహానీయుడు చాలా మందికి తెలియదు పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను దుర్మార్గంగా ఉంది అని దాన్ని రద్దు చేసి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే ప్రతిపక్షను హోదా సంపాదించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మా నటుడు. అదేవిధంగా అది కూడా ఇలా కృష్ణుడు రాముడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీ రామారావునే చూసినాం తప్ప ఒరిజినల్ గా ఏ భగవంతుని చూడలేం మనం. అటువంటి మహనీయుడు, మా గొప్ప నాయకుడు. ఇవాళ ఏదో విగ్రహాలు పెడుతున్నామని సంకల్పం దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశాడో సాక్ష్యాధారాలతో తెలియజేస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్లు బుక్లెట్ రిలీజ్ చేశారు. ఇక చంద్రబాబు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో, ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడో మరోసారి స్పష్టంగా తెలియజేసి ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం చేయబోతున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మహానాడు అంటూ దగానాడును నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ని ఎలా సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అనే మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. అండ్ డీటెయిల్గా సాక్ష్యాధారాలతో కూడా ఒక బుక్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఇంటికి కూడా పంచిపెట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు, అధికారంలో రావడానికి ఏం చెప్పాడు, ఈరోజు అవి చేయకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరొకసారి వాళ్ళని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బుక్లెట్ని ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ 6లోనే ముఖ్యమైనవి మీరు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ నాకు చెప్పండి. అలాగే ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చాక అది చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఈరోజు మీరు 10 లక్షలు 0 వడ్డీకి ఇస్తాము అని చెప్పారు. 0 వడ్డీ లేదు, 10 లక్షలు లేదు. మరి ఏ విధంగా మీరు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటున్న మహిళకి మేము ఏదో చేశామని శ్రీశక్తి అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకి ఇచ్చే సంక్షేమాన్ని ఈరోజు 0 చేశారు. అలాగే మహిళలకి ఈరోజు వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే మీరు ఒక్క ఇల్లైనా ఇచ్చారా? జగనన్న కట్టిన ఇల్లుని ఈరోజు పెయింటింగ్ లేసి మేము ఇన్ని లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒక్క ఇల్లన్నా కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కట్టిన వాటికి 0 కొట్టుకుని నీ పేర్లు పెట్టుకుని ఓపెన్ చేసుకోవటమే కానీ ఈ 2 ఏళ్లలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్కు అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. మార్కెట్ విలువ పరంగా భారత్ను అధిగమించిన చిన్నం దేశ తైవాన్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. బుధవారం ట్రేడింగ్తో తైవాన్ మార్కెట్ విలువ $5 ట్రిలియన్ చేరువ కాగా భారత్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $4.92 ట్రిలియన్ పరిమితమైంది. దీంతో భారత్ 6వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఈ జాబితాలో అమెరికా $7.795 ట్రిలియన్ అగ్రస్థానంలో ఉండగా చైనా, జపాన్, హాంకాంగ్
తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తైవాన్ ఈ ఘనత సాధించడం వెనుక ఓ కృత్రిమ మీద సెమీకండక్టర్ల కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్లు గత ఏడాదిలో 130% మేర పెరిగాయి. ఎన్విడియా, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలకు AI చిప్లను సరఫరా చేస్తుండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు తైవాన్ మార్కెట్పై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో భారత్ మార్కెట్లు పలు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి కారణాలతో ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలు 8% వరకు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధులను ఉపసంహరించుకోవటం కూడా ఒత్తిడిని పెంచుతుంది. అయినప్పటికీ దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్, SIPల రూపంలో వస్తున్న పెట్టుబడులు భారత మార్కెట్కు అండగా నిలుస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. బుధవారం చండీగఢ్లో జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్కు ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన తోడవడంతో సన్ రైజర్స్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచి హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి పెను విధ్వంసం సృష్టించాడు. IPL చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును త్రుటిలో చేర్చుకున్నాడు. అతని దూకుడుతో రాజస్థాన్ 8 ఓవర్లకే 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా మెరుపు అర్ధశతకంతో రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో దిగిన సన్ రైజర్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో తన పదును చూపించాడు. ఇక అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్ వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్కు పంపి హైదరాబాద్ను కోలుకోలేని దెబ్బతీశాడు. జట్టును ఆదుకుంటున్న హెన్రిచ్ క్లాసెన్ కూడా విఫలమయ్యాడు. నితీష్ రెడ్డి, సలీల్ అరోరా కాసేపు పోరాడిన ఫలితం దక్కలేకపోయింది. ఇక వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ 9.2 ఓవర్లలో 196 పరుగుల వద్ద ముగిసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి క్వాలిఫైయర్ 2 మ్యాచ్కు అర్హత సాధించింది. ఈ నెల 29న జరిగే క్వాలిఫైర్ 2 పోరులో రాజస్థాన్ గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్న సిద్ధరామయ్య ప్రకటన. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు పోరాడతాం. RS ప్రవీణ్ కుమార్. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సిగ్గుతరం ఉంటే హైదరాబాద్ వదిలి అమరావతికి వెళ్లిపోవాలి. మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఘన నివాళి. ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు. జగన్ నేతృత్వంలో వైసీపీ కీలక సమావేశం. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని కొడాలి నాని. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మాజీ మంత్రి కేటీఆర్కు పొన్నం సవాల్. హైదరాబాద్లో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కడతాం అని హామీ.
గత 2 రోజులుగా వీస్తున్న ఈదురు గాలులకు నెలకొరిగిన అరటి పంట. పరిశీలించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్. వెన్నపోటుకు రెండేళ్లు బుక్లెట్ రిలీజ్. మాజీ మంత్రి ఆర్కే రోజా పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్కు షాక్. ఇండియాను వెనక్కు నెట్టి 5వ స్థానానికి తైవాన్. ఐపీఎల్ 2026 సన్ రైజర్స్ కథ ముగిసింది. ఎలిమినేటర్లో రాజస్థాన్ ఘన విజయం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.